Hello everyone, welcome to the Dynamic Out Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2024 డిసెంబర్ 30 తారీఖు నుండి 2025 జనవరి 5 తారీఖు వరకు జరిగిన వీక్లీ కరెంట్ అఫైర్స్ క్విక్ రివిజన్ అండి. సో ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పూర్తిగా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇటీవల ఏడిఆర్ నివేదిక ప్రకారం భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చంద్రబాబు నాయుడు గారు. ఈయన యొక్క సంపాదన చూసుకుంటే మొత్తం 931 కోట్లుగా పేర్కొన్నారు. చివరి స్థానంలో ఉన్నది మమతా బెనర్జీ అండి, వెస్ట్ బెంగాల్ యొక్క ముఖ్యమంత్రి. ఈమె యొక్క సంపాదన ఓన్లీ 15 లక్షలు మాత్రమే పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది? ఆన్సర్ ఆంధ్రప్రదేశ్. అయితే ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో ఈ రథసప్తమి అనేది 3 రోజుల పాటు జరుగుతుంది. అయితే ఈ రథసప్తమి నాడు ఏ దేవుణ్ణి పూజిస్తారయ్యా అంటే శ్రీ సూర్యనారాయణ స్వామిని పూజించడం అనేది జరుగుతుంది. సూర్యనారాయణ స్వామి అంటే సూర్య భగవానుడినే పూజించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రధాన కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, కె విజయానంద్ గారు. అయితే ఈ కె విజయానంద్ గారు ఎవరి స్థానంలో వచ్చారయ్యా అంటే నీరవ్ కుమార్ ప్రసాద్. నీరవ్ కుమార్ ప్రసాద్ గారి స్థానంలో నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్. 12వ ప్రపంచ తెలుగు సమాఖ్య ద్వైవార్షిక సదస్సు ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది హైదరాబాద్లో జరుగుతుంది. అయితే ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే 2025 జనవరి 3వ తారీఖు నుండి 5వ తారీఖు వరకు జరిగింది. అయితే ఈ ప్రపంచ తెలుగు సమాఖ్య అనేది ప్రారంభించిన సంవత్సరం చూసుకుంటానండి 1992వ సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారి కాలంలో ఏర్పడిందన్నమాట. కానీ సభలు నిర్వహించింది మాత్రం 1996 నుంచి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలో 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించిన అతిపిన్న వయస్కురాలుగా ఎవరు రికార్డు సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కామ్య కార్తికేయన్. ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారండి. ఈమె యొక్క వయసు వచ్చేసి 16 సంవత్సరాలు మాత్రమే. అయితే ఈమె చదువు ఇంటర్ సెకండ్ ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్. 2024 డిసెంబర్ 26న ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని భారత సైన్యం ఎక్కడ ఆవిష్కరించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, లదాఖ్లో. అయితే ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క జయంతి చూసుకున్నానండి ఫిబ్రవరి 19వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 లోక్సభ ఎన్నికలలో దేశంలో అత్యధిక మహిళా ఓటర్లు ఉన్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పుదుచ్చేరి. అయితే భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం 2024 లోక్సభ ఎన్నికల సమయంలో పుదుచ్చేరిలో మొత్తం ఈ మహిళా ఓటర్లు వచ్చేసి 53.3% ఉన్నట్లు అక్కడ ఎన్నికల కమిషన్ అనేది తెలిపింది. నెక్స్ట్ క్వశ్చన్. 2025లో థర్డ్ ఐ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మహారాష్ట్రలో. అయితే ఈ థర్డ్ ఐ ఏషియన్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 21వ ఎడిషన్ అండి 2025 జనవరి 10వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మహారాష్ట్రలోని ముంబై మరియు థానేలలో జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల హరప్పాలోని ఏ ప్రదేశం 5000 సంవత్సరాల కాలం నాటి నీటి నిర్వహణ వ్యవస్థను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, రాకీ గర్హి. అయితే ఈ రాకీ గర్హి ఎక్కడుంటుంది అంటే హర్యానా రాష్ట్రంలోని హిస్సార్
హిస్సార్ జిల్లాలో ఇది ఉంటుంది. అయితే ఇక్కడ అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ పద్ధతులను ఇక్కడ కనుగొన్నారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, 2025 జాతీయ సరస్ మేళా ఏ రాష్ట్రంలో జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, కేరళ రాష్ట్రం. అయితే ఈ కేరళ రాష్ట్రంలో 2025 జనవరి 20వ తారీఖు నుండి 31వ తారీఖు వరకు కేరళలోని చెంగనూరులో జరుగుతుంది. చెంగనూరులో ఇది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచంలోనే మొదటి ఇంధన అక్షరాస్యత నగరంగా అవతరించే లక్ష్యంతో క్లైమేట్ మిషన్ ప్రారంభించిన నగరం ఏది? ఆన్సర్ ఇండోర్. ఇండోర్ నగరం వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుందండి. అయితే కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు ఇంధన పొదుపు అలవాట్లను పాటించేలా నగర ప్రజలను ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమం అనేది ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎన్ని దేశాలపై డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 5 దేశాలు. అయితే ఆ దేశాలు చైనా, సౌత్ కొరియా, జపాన్, తైవాన్ మరియు వియత్నాం. సో ఈ 5 దేశాలపై డిజిటల్ ప్లేట్లపై యాంటీ డంపింగ్ డ్యూటీని విధించడం అనేది జరిగింది. అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందయ్యా అంటే మరో 5 సంవత్సరాల వరకు ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, 2025-26 కాలానికి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేషన్ ఏ కంపెనీ పొందింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, సెయిల్. సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. నెక్స్ట్, తిరువల్లువర్ విగ్రహం మరియు వివేకానంద రాక్ మెమోరియల్ని కలుపుతూ సముద్రంపై భారతదేశపు మొట్టమొదటి గాజు వంతెన ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి, తమిళనాడులో. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ గాజు వంతెనను ఆ తమిళనాడు యొక్క ముఖ్యమంత్రి అయిన ఎంకే స్టాలిన్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల సహయోగ్ హోప్ టాక్ సంయుక్త సముద్ర విన్యాసంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, భారతదేశం మరియు వియత్నాం దేశం. అయితే ఈ విన్యాసం వచ్చేసి 2024 డిసెంబర్లో నిర్వహించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలు CR450ని ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, చైనా దేశం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల జెట్సన్ ఓరినో నానో సూపర్ జనరేటివ్ AI సూపర్ కంప్యూటర్ను ఎవరు ఆవిష్కరించారు? ఆన్సర్ ఆప్షన్ బి, ఎన్విడియా. అయితే ఈ ఎన్విడియా యొక్క స్థాపన 1993లో జరిగిందండి. ప్రధాన కార్యాలయం కాలిఫోర్నియాలో ఉంటుంది. CEO వచ్చేసి జెన్సెన్ హువాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఏ రాకెట్ ద్వారా స్పైడాక్స్ మిషన్ను విజయవంతంగా ప్రయోగించింది? స్పైడాక్స్ మిషన్ని ఏ రాకెట్ ద్వారా విజయవంతంగా పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, PSLV C60 ద్వారా. అయితే దీనిని ఎప్పుడు ప్రయోగించిందయ్యా అంటే 2024 డిసెంబర్ 30వ తారీఖున. నెక్స్ట్, అంటార్కిటికాలోని ఇండియా యొక్క మైత్రి పరిశోధన కేంద్రం స్థానంలో మైత్రి-2ను ఎప్పటి వరకు ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2029 వరకు. అయితే కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ప్రకారం భారత పరిశోధన స్థావరం మైత్రి-2 కోసం స్థలం అనేది గుర్తించారండి. దీనిని 2029 వరకు పూర్తి చేసే అవకాశం ఉన్నట్లు ఇటీవల ప్రకటించడం అనేది జరిగింది. అయితే ఈ అంటార్కిటికాలో మన ఇండియా యొక్క శాశ్వత స్థావరాలు మొత్తం 3 ఉంటాయండి. అవి దక్షిణ గంగోత్రి, మైత్రి మరియు భారతి. నెక్స్ట్, నొప్పి లేని ఇంజెక్షన్ల కోసం సూదిరహిత షాక్ సిరింజీలను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ ఆప్షన్
ఏ ఐఐటి బాంబే. ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విదేశీ మారక నిల్వలలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా మొదటి స్థానం. సెకండ్ జపాన్, థర్డ్ స్విట్జర్లాండ్ కాక మన ఇండియా ర్యాంక్ 4వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్. 2025 మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఎంతమందికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ బి, 4. వారిలో 1 డి గుకేష్, సెకండ్ హర్మన్ ప్రీత్ సింగ్, థర్డ్ ప్రవీత్ కుమార్, ఫోర్త్ మను బకర్. సో డి కుకేష్ గారు చెస్ ప్లేయర్, హర్మన్ ప్రీత్ సింగ్ హాకీ ప్లేయర్, ప్రవీత్ కుమార్ పారా అథ్లెట్, మను బకర్ షూటర్. ఒకే ఒలింపిక్లో 2 ఒలింపిక్ పథకాలు సాధించిన ఒకే ఒక ప్లేయర్ అండి మను బకర్. నెక్స్ట్. ది ఇండిపెండెంట్ విడుదల చేసిన జాబితాలో 21వ శతాబ్దపు 60 మంది ఉత్తమ నటుల జాబితాలో చేర్చబడిన ఏకైక భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇర్ఫాన్ ఖాన్. అయితే ఈ ఇర్ఫాన్ ఖాన్ గారు మొత్తం లిస్టులో చూసుకుంటే 41వ స్థానంలో నిలిచారండి. ఇర్ఫాన్ ఖాన్ గారు 2020 సంవత్సరంలో మరణించడం అనేది జరిగింది. నెక్స్ట్. 11వ సీజన్ ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హర్యానా స్టీలర్స్. అయితే ఇక్కడ ఈ రన్నరప్గా నిలిచింది పాట్నా పైరేట్స్ రన్నరప్గా నిలిచారు. అయితే ఈ సీజన్ అనేది 2024 అక్టోబర్ 18వ తారీఖు నుండి డిసెంబర్ 29వ తారీఖు వరకు జరిగింది. మొత్తం పాల్గొన్న జట్లు 12 జట్లు. అత్యధిక ట్యాకిల్ పాయింట్లు సాధించిన వారు చిరాన్ మద్రే. ట్యాకిల్ పాయింట్ అండి, వెరీ ఇంపార్టెంట్. చిరాన్ మద్రే గారు మొత్తం 82 పాయింట్లు సాధించారండి. ఈయన హర్యానా స్టీలర్స్కు చెందినవారు. నెక్స్ట్. టాప్ స్కోరర్ వచ్చేసి దేవాంక్ దలాల్. టాప్ స్కోరర్ దేవాంక్ దలాల్ గారు. ఈయన యొక్క మొత్తం పాయింట్లు 301 పాయింట్లు సాధించారండి. ఈయన పాట్నా పైరేట్స్ టీంకు చెందినవారు. నెక్స్ట్. 78వ ఎడిషన్ 2024 సంతోష్ ట్రోఫీ విజేతగా ఏ రాష్ట్రం నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. అయితే ఈ 2024 ఈ సంతోష్ ట్రోఫీతో కలుపుకొని ఈ పశ్చిమ బెంగాల్ యొక్క మొత్తం 33 టైటిళ్లను సాధించింది. అయితే దీని యొక్క రన్నరప్గా నిలిచింది కేరళ రాష్ట్రం రన్నరప్గా నిలిచింది. అయితే ఈ టోర్నమెంట్లో అత్యధిక గోల్ చేసింది ఎవరయ్యా అంటే రాబీ హజ్దా అత్యధిక గోల్ చేసింది. మరియు టాప్ ప్లేయర్ కూడా, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కూడా ఈయనేనండి, రాబీ హజ్దా గారు. మొత్తం 12 గోల్స్ చేయడం జరిగింది. ఈయన వెస్ట్ బెంగాల్కు చెందినవారు. అయితే ఈ సంతోష్ ట్రోఫీ అని చెప్పుకున్నాం కదా, ఇది ఏ గేమ్కి చెందిందయ్యా అంటే ఫుట్బాల్ గేమ్కు చెందింది. అయితే దీని యొక్క ఫైనల్ మ్యాచ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది ఫైనల్ మ్యాచ్ వచ్చేసి హైదరాబాద్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. 2024 మోటార్ సైకిల్ డ్రాగ్ రేసింగ్ నేషనల్ టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, హేమంత్ ముద్దప్ప. అయితే ఈ టోర్నమెంట్ అనేది ఎక్కడ జరిగిందయ్యా అంటే మెడ్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్లో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2024 సీనియర్ నేషనల్ పురుషుల హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ బి, కేరళ రాష్ట్రం. రన్నరప్గా నిలిచింది చండీగఢ్ అనేది రన్నరప్గా నిలిచింది. అయితే ఈ ఛాంపియన్షిప్లో
బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్ వచ్చేసి దేవేంద్ర నిలిచారు. దేవేంద్ర బెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఛాంపియన్. బెస్ట్ గోల్ కీపర్ వచ్చేసి రాహుల్ గోవారు. గోల్ కీపర్ వచ్చేసి రాహుల్కు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, 2024 కింగ్ కప్ ఇంటర్నేషనల్లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు లక్ష్య సేన్ ఏ పథకాన్ని గెలిచారు? ఆన్సర్ బ్రోంజ్. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అయితే ఈ కింగ్ కప్ ఇంటర్నేషనల్ అనేది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2024 డిసెంబర్ 27వ తారీఖు నుండి 29వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే ఇది చైనాలోని షెన్జెన్లో జరిగింది. నెక్స్ట్, ఐసీసీ రేటింగ్ పాయింట్లలో టాప్ సాధించిన భారత అత్యుత్తమ బౌలర్గా ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, జస్ప్రీత్ బుమ్రా. ఈయన యొక్క మొత్తం రేటింగ్ పాయింట్లు అండి 907. అంతకుముందు ఈ రికార్డ్ అనేది 904 పాయింట్లతో అశ్విన్ పేరు మీద ఉండేది. ఈయన 2016లో ఈ 904 పాయింట్లు సాధించారండి. సో ఇది అంతకుముందు అశ్విన్ పేరు మీద ఉండేది. ప్రజెంట్ జస్ప్రీత్ బుమ్రా గారు ఈ ర్యాంకుని సాధించారనమాట. అయితే ప్రపంచంలో అత్యధికంగా రేటింగ్ పాయింట్లు సాధించిన వారు ఎవరయ్యా అంటే మొత్తం 932 పాయింట్లతో మొదటి స్థానంలో సిడ్నీ బార్నెస్ గారు మొదటి స్థానంలో ఉన్నారండి. ఈయన 1914లో ఈ పాయింట్లు సాధించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఇటీవల 2025 జనవరిలో విడుదలైన అంతర్జాతీయ చెస్ సమాఖ్య పురుషుల ర్యాంకింగ్స్లో మొదటి స్థానంలో ఎవరు నిలిచారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మాగ్నస్ కార్ల్సన్ గారు. అయితే ఇక్కడ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఫాబియానో కరువానా సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ హికారు నకమురా, ఫోర్త్ ప్లేస్ ఇరిగేసి అర్జున్. నెక్స్ట్, 2024 వరల్డ్ బ్లిట్జ్ పురుషుల టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి అంటే వీళ్ళిద్దరికీ రావడం అనేది జరిగింది. మాగ్నస్ కార్ల్సన్ మరియు ఇయాన్ నెపోమ్నియాచి. నెక్స్ట్, మాజీ భారత క్రికెటర్ సయ్యద్ కిర్మానీ ఆత్మకథ ఏ పేరుతో ఆవిష్కరించారు? ఆన్సర్ స్టంప్డ్. అయితే ఈ పుస్తకాన్ని దేబాశిష్ సేన్గుప్తా మరియు దక్షక్ పాఠకుల సహకారంతో వ్రాయబడింది. నెక్స్ట్, 2024 డిసెంబర్ 26న జరిగిన ప్రగతి సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? ఆన్సర్ ప్రధాని నరేంద్ర మోదీ గారు. అయితే ఈ ప్రగతి సమావేశం యొక్క ఎడిషన్ వచ్చేసి 45వ ఎడిషన్. ఎక్కడ జరిగిందయ్యా అంటే న్యూ ఢిల్లీలో. అయితే ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ చూడండి ఫ్రెండ్స్. ప్రగతి యొక్క ఫుల్ ఫామ్ ప్రో యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ క్వశ్చన్, 2025 వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ఏ దేశంలో జరుగుతుంది? ఆన్సర్ భారతదేశంలో. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు. ఎక్కడయ్యా అంటే న్యూ ఢిల్లీలో. నెక్స్ట్, ఇటీవల భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా ఏ దేశం చేరింది? ఆన్సర్ ఆప్షన్ ఏ పాకిస్తాన్. దీంతోపాటు డెన్మార్క్, గ్రీస్, పనామా, సోమాలియా, పాకిస్తాన్ను కలుపుకొని మొత్తం 5 దేశాలు భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశాలుగా చేరాయి. అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశాలండి వెరీ ఇంపార్టెంట్. చైనా, ఫ్రాన్స్, రష్యా, యూకే మరియు యుఎస్. నెక్స్ట్, ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంవత్సరంగా ప్రకటించింది? ఆన్సర్ 2025. నెక్స్ట్, ఇటీవల ఏ దేశం 2025 జనవరి నుంచి బురకా ధరించడాన్ని నిషేధించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, స్విట్జర్లాండ్. స్విట్జర్లాండ్ దేశంలో
బురకా ధరిస్తే 1000 స్విస్ ఫ్రాంక్లు లేదా మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే దాదాపుగా 96,000 రూపాయలు జరిమానా అనేది ఉంటుంది. నెక్స్ట్ 2024 డిసెంబర్ 29వ తేదీన ఏ దేశంలో విమాన ప్రమాదం అనేది జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ కొరియాలో. అయితే దక్షిణ కొరియాలోని మువాన్ నగరంలో జరిగిన ఈ విమాన ప్రమాదంలో మొత్తం 176 మంది చనిపోయారు. నెక్స్ట్ ఇటీవల యునెస్కో గుర్తింపు పొందిన బాల్కాన్ బ్లూస్ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బోస్నియా. బోస్నియాకు చెందిన ఈ లవ్ సాంగ్ను యునెస్కో యొక్క నేషనల్ లిస్ట్ ఆఫ్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్లో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్థిక రంగంలో ఏఐ యొక్క నైతిక వినియోగం కోసం ఆర్బీఐ ఎవరి అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేసింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, పుష్పక్ భట్టాచార్య. అయితే ఈ పుష్పక్ భట్టాచార్య ఎవరయ్యా అంటే ఐఐటి బాంబే యొక్క ప్రొఫెసర్. అయితే ఈ పుష్పక్ భట్టాచార్యతో కలిపి మొత్తం 7+1 8 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇటీవల సిఆర్పిఎఫ్ కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, విఠల్ కుమార్. ఈయన అనిస్ దయాల్ సింగ్ స్థానంలో వచ్చారు. సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. నెక్స్ట్ డిబిఎస్ బ్యాంక్ ఇండియా కొత్త సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రజత్ వర్మ. అయితే ఇక్కడ ఈ డిబిఎస్ బ్యాంక్ ఇండియా యొక్క ఫుల్ ఫామ్ చూడండి, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్. నెక్స్ట్ అసోచామ్ నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, మనీష్ సింఘాల్. అయితే అంతకుముందు ఈ మనీష్ సింఘాల్ ప్లేస్లో ఎవరు ఉన్నారయ్యా అంటే దీపక్ సూద్ గారు. దీపక్ సూద్ ప్లేస్లో మనీష్ సింఘాల్ రావడం అనేది జరిగింది. అయితే అసోచామ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ది అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఇటీవల ఉదయ్ నూతన సిఇఓగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, భువనేష్ కుమార్. అయితే ఈ భువనేష్ కుమార్ గారు అమిత్ అగర్వాల్ స్థానంలో నియమితులయ్యారు. అయితే ఉదయ్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఇదండి మన వీక్లీ కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, మా వీడియో కంటెంట్ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ మీకు ఫ్రీయే కానీ మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.